గ్రామ పంచాయతీకి దారి కోసం కావాలి అని చెప్పని అడిగితే చాలా ఉదాహరణగా ఏమీ ఆశించకుండా ఆ భూమిని దానంగా ఇచ్చినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి వేణుగోపాల్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు రాజకీయాల్లో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయాలి, పేద ప్రజలకి సేవ చేయాలని సంస్కరించడంలో ఇంతకన్నా ఉదాహరణ గౌరవనీయులైన గుంటూరు కృష్ణ పట్టభద్రులందరికీ కూడా నమస్కరించి వేణుగోపాల్ తెలియజేయంగా నేను 2025 మార్చిలో జరుగు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నాను. దాని దృష్ట్యా ఈరోజు మనం మేనిఫెస్టో విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నేను లగడపాటి వేణుగోపాల్ మాది నారాకోడు స్వగ్రామం. నేను విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ గారి తెనాల్లో డిగ్రీ చదివాను. 20 సంవత్సరాలు వివేకానంద సంస్థల్లో పనిచేశాను. తర్వాత చైతన్య, నారాయణ మొదలగు ఎన్నో కాలేజీలు, విజ్ఞానటువంటి కాలేజీలు నేను లెక్చర్గా పనిచేశాను. నా దాదాపుగా 36 సంవత్సరాల అనుభవం ఉంది. నేను భౌతిక శాస్త్ర అధ్యాపకుడిని. అలాగే చాలా ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న అనుభవం ఉంది. నేను 1976 నుంచి నేను ఈ ఉద్యమాల్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. ఎక్కువగా సైన్స్ ఉద్యమంలో ఎక్కువ కాలం పనిచేశాను. అలాగే వ్యవసాయం, రైతులు, వ్యవసాయ కార్మికులు, సైన్స్ ఉద్యమం, తర్వాత ఇంకోటి ఏంటంటే యువజనోద్యమాల్లో ఇటన్నింటిలో కూడా సైన్స్ ఉద్యమం ఇటువంటి అన్నింటిలో కూడా నేను పనిచేయడం జరిగింది. 1987 నుంచి కూడా బాగా సంబంధాలు ఉన్నాయి సైన్స్ ఉద్యమంతో నాకు. నేను గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా చేశాను జన విజ్ఞాన వేదిక. అలా కామారెడ్డి జిల్లా, తెలంగాణలో కామారెడ్డి జిల్లా కూడా నేను జన విజ్ఞాన వేదిక తరఫున పనిచేశాను ప్రధాన కార్యదర్శిగా. ఈ అనుభవం ఉంది. నా మెయిన్ మోటివ్ ఏంటంటే నిరుద్యోగ యువకులు, లేదంటే ప్రైవేట్ కాలేజీ లెక్చర్స్, గవర్నమెంట్ ఉద్యోగులు, వీళ్ళందరూ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎక్కువ నేను ప్రత్యేకంగా పైకి లేకపోవడం ఏంటంటే మా ప్రైవేట్ కాలేజీ లెక్చర్ దాదాపు 36 సంవత్సరాలు పనిచేశాను. దానిలో మాకు ఏ విధమైన ఎక్కువ సదుపాయాలు లేవు. అంటే మేము ఒక రకంగా పెన్షన్ సదుపాయాలు ఉండవు చాలా. అందుకని మినిమం పెన్షన్ మాకోటి ప్రైవేట్ ఉద్యోగులు 15,000 వచ్చాడు రిటైర్ అయిన తర్వాత. అలాగే ఈ మమ్మల్ని అడ్మిషన్స్ కోసం ఇబ్బంది పడుతూ ఉంటారు మేనేజ్మెంట్స్. అవన్నీ మాకు లేకుండా వాళ్ళు వేరే యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని, ప్రయోగించాలని మేము అనుకుంటున్నాం. అంతే మా గౌరవాన్ని కొద్దిగా పెంచే విధంగా ఉండాలనుకుంటున్నాం. అలాగే టీచర్స్ వాళ్ళకు కూడా మినిమం శాలరీ 15,000, లెక్చర్కి అయితే 25,000 ఉండాలని, అలాగే గవర్నమెంట్ టీచర్స్కి సిపిఎస్ ఎత్తేసి ఓపీఎస్ ఉండాలని, మామూలుగా 50 సంవత్సరాలు నిండిన వ్యవసాయ కార్మికులకు కానీ రైతులకు కానీ పెన్షన్ ఇవ్వాలని మా కోరిక. మేము దానికోసం ప్రయత్నం చేస్తాం. అలాగే సైన్స్ అంటే సైంటిఫిక్ టెంపర్ అనేది ప్రజల్లో పెంపొందించాలని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే దానికోసం కృషి చేస్తామని తెలియజేస్తాం. అలాగే ప్రైవేటైజేషన్, చివరికి ఇస్రో లాంటి సంస్థ